ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. చాయ్లల్లో చాలా రకాలు ఉంటాయి. మసాలా చాయ్, కుల్లడ్ చాయ్, ఇరానీ చాయ్, ఇలాచీ చాయ్, అదరక్ చాయ్. ఈ స్పెషల్ చాయ్ కేవలం కాశ్మీర్ వాళ్ళు మాత్రమే తాగుతారు. చాలా బాగుంటుంది. బాంబేలో మా ఇంటి పక్కన కాశ్మీర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ టీ ఎక్కువగా చేసుకొని తాగుతారు. చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చాయ్ని ఏమంటారో చెప్పలేదు కదా. ఈ చాయ్ని కావా చాయ్ అంటారు. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. చాయ్ పొడిలో చాలా రకాలు ఉంటాయి కదా. సొసైటీ చాయ్, రెడ్ లేబుల్ చాయ్. అలాగే ఈ చాయ్ పొడిని కావా టీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, 7-8 బాదాం పలుకులు, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాచీ 3, దాల్చిన పొడి 1 టేబుల్ స్పూన్. దాల్చిన పొడి ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నట్లయితే నిద్ర వస్తుంది. షుగర్ 1 టేబుల్ స్పూన్. ఈ పొడిని ఇందులో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోండి. దీన్ని ఇలా మెత్తగా పొడి చేసి మాత్రమే వేసుకోవాలి. ఈ కావా చాయ్ పొడి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. బాదాం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని, నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం పొడి చేసుకున్న కావా చాయ్ పొడిని ఇందులో వేసుకోండి. గరిటెతో దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని, మీలో ఎవరైనా ఇలా కాశ్మీర్ వాళ్ళ కావా చాయ్ ఎవరైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేసింటే ఎక్కడ చేశారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మసాలా చాయ్ బాంబేలో తాగాను, కుల్లడ్ చాయ్ పంజాబ్లో తాగారు, ఇరానీ చాయ్ హైదరాబాద్లో తాగాను, ఇలాచీ చాయ్, అదరక్ చాయ్, ఇలా ఎన్నో రకాల చాయ్లు తాగాను. కానీ ఈ కాశ్మీర్ వాళ్ళ కావా చాయ్ మాత్రం తాగలేదు. ఇప్పుడు మాత్రమే తాగాను. ఇది మీకు కూడా బాగా అనిపిస్తుందని చెప్పి ఇలా నేర్చుకొని మీకు నేర్పిస్తున్నాను. ఈ టీలో మాత్రం పాలు మాత్రం వేసుకోరు. ఇలా బాగా మరుగుతున్న దాంట్లో ఇలాచీలను కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి. దాల్చిన పొడి కూడా వేసుకొని, చక్కెర వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత 5 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత, ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బాదాం పలుకులు వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న టీని కప్పులో పోసుకొని సర్వ్ చేసుకొని తాగండి. యాక్చువల్గా అయితే దీన్ని ఇలాగే తాగుతారు. కానీ మనం ఫస్ట్ టైం చేసుకొని తాగుతున్నాం కదా, దీన్ని వడబోసుకొని మాత్రమే ఇప్పుడు ఇందులో బాదాం పలుకులు వేసుకొని తాగండి. ఇష్టమైన వాళ్ళు అలాగే తాగండి. ఇష్టం లేని వాళ్ళు ఇలా వడబోసుకొని అప్పుడు బాదం పలుకులు వేసుకొని తాగండి. ఇలా వడబోసుకొని చేసుకొని తాగుతా మాత్రమే తాగగలరని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇందులోనే బాదం పలుకులు వేసుకొని అలాగే తాగుతారు. మీలో ఎవరెవరు ఏ టీలు ఎక్కడెక్కడ తాగారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని ఇలా వడబోసిన తర్వాత ఇప్పుడు ఇందులో బాదం పలుకులు వేసుకొని సర్వ్ చేసుకొని తాగండి. ఈ కావా చాయ్ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ కావా చాయ్ని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్లో చాలా రకాల చాయ్లు ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మీరు కూడా ఈ కావా చాయ్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. కావా చాయ్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.